వెల్కమ్ ఎవ్రీవన్. 12th తర్వాత మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయించాలి, ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి, ఏ కాలేజెస్ బాగుంటాయి, దాని తర్వాత బ్రైట్ ఫ్యూచర్ అంటే 4 years ఎడ్యుకేషన్ తర్వాత బ్రైట్ ఫ్యూచర్ ఎక్కడ అందబోతుంది, ఈ 4 years క్యాంపస్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనే ఉత్సుకత ప్రతి పేరెంట్కే ఉంటుంది. ఆ సిరీస్లో మనం అన్ని యూనివర్సిటీస్ గురించి చెప్తూ తొలిగా ప్లక్ష యూనివర్సిటీ చండీగఢ్ గురించి మొదలు పెట్టబోతున్నాను. ప్లక్ష యూనివర్సిటీ నేను లాస్ట్ వీకెండ్ ఐ వాజ్ ఇన్ చండీగఢ్లో వాళ్ళ ఇన్వైట్ ప్రకారం వెళ్ళాను, చూశాను. ఒక అత్యద్భుతమైన యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అంటే ఇట్ వాస్ మెస్మరైజింగ్. అంతకుముందు మా అమ్మాయిని కూడా జాయిన్ చేయించడానికి ఆలోచించాను. ఐ వాజ్ గెటింగ్ ద డీటెయిల్స్, బట్ వన్స్ ఐ సా ఫిజికలీ ఐ స్టేడ్ దేర్ ఫర్ 2 days అండ్ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. పిల్లలతోటి, అక్కడ ఉన్న స్టాఫ్ తోటి, డైరెక్టర్ తోటి అందరితో మాట్లాడిన తర్వాత ఇది ఒక అత్యద్భుతమైన ఆప్షన్ పిల్లలకి అని మీ ముందుకు ఈ యూనివర్సిటీని తీసుకురాబోతున్నాను. అబౌట్ ప్లక్ష ఎక్కడుంది అని అంటే, ఇది మొహాలి అంటే ఎక్కడో కాదు, మన చండీగఢ్ అవుట్స్కట్స్లోనే ఉంది. ఎయిర్పోర్ట్కి కేవలం 10 నిమిషాల దూరంలో, చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుండి ఇట్స్ హార్డ్లీ 10 minutes డ్రైవ్. సో చండీగఢ్ అనే చెప్పుకోవచ్చు, బట్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అక్కడ ట్రై సిటీస్ ఉంటాయి. సో పంజాబ్ పార్ట్ ఆఫ్ చండీగఢ్కి వచ్చేస్తుంది ఇది. అండ్ ఈ ప్లక్ష యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే, కన్వెన్షనల్ కరికులం ఏవైతే ఐఐటీస్ ఎన్ఐటీస్ ఒక పాత రోడ్ కరికులంని ఫాలో అవుతాయో అలా కాకుండా లేటెస్ట్గా ఏవైతే కరెంట్ ఇండస్ట్రీ ట్రెండ్స్కి అనుగుణంగా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కరికులం ఉంది. అంటే ఇప్పుడు మనం ఏఐ అండ్ డేటా సైన్స్ రెవల్యూషన్ చూస్తున్నాము, దాని ఇంపార్టెన్స్ చూస్తున్నాము. ఏ సబ్జెక్ట్ ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ మెటీరియల్ సైన్స్ ఆర్ బయాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఏఎంఎల్ దగ్గరికి వచ్చి అవుతుంది. సో వీళ్ళు కంప్యూటేషన్ ఆధారంగా మొత్తం ఫ్రేమ్వర్క్ అంతా డిసైడ్ చేసుకున్నారు. అండ్ లేటెస్ట్ కరికులం అని చెప్పొచ్చు. అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఇక్కడ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏమనిపించిందంటే, ఫస్ట్ ఇయర్ నుండే వీళ్ళు ప్రాజెక్ట్స్ మీద ఉన్నారు. ప్రతి పిల్లలతో చాలామంది పిల్లలతో నేను మాట్లాడాను. ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ దే ఆర్ ఇంటూ సమ్ ఆర్ ద అదర్ ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్స్. కొన్ని అయితే గవర్నమెంట్ కొలాబరేషన్స్తో లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, రియల్ టైం ఇన్నోవేషన్స్ మీద పనిచేస్తున్నారు. దీనికి ఎక్స్పోజర్ ఏదో సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ తర్వాత లేదంటే థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ తర్వాత కాకుండా డే 1 నుండి కూడా పిల్లలు వీటిల్లో పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే, ఇక్కడ ఫ్రెష్మోర్ ఇయర్ అని ఉంటుంది. ఫ్రెష్మోర్ ఇయర్ అంటే యూజువల్లీ మనకి యూనివర్సిటీస్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్గానే ఉంటుంది. కాకపోతే మనం యూనివర్సిటీ జాయిన్ అయ్యే ముందే మన బ్రాంచ్ డిసైడ్ చేసుకొని వెళ్తాం. అంటే కంప్యూటర్ సైన్సా, ఎలక్ట్రానిక్సా, మనకు వచ్చిన దాని విధంగానో లేదంటే నచ్చిన దాని విధంగానో సెలెక్ట్ చేసుకొని వెళ్తాం. బట్ హియర్ ఇక్కడ మీకు ఓపెన్ మైండ్తో యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఫస్ట్ 1.5 year అంటే ఫ్రెష్మ్యాన్ అండ్ సోఫోమోర్. ఫ్రెష్మ్యాన్ అంటే యుఎస్ టెర్మినాలజీలో ఫస్ట్ ఇయర్ అని, సోఫోమోర్ అంటే సెకండ్ ఇయర్ అని. ఈ రెండింటిని క్లబ్ చేసి వీళ్ళు ఫ్రెష్మోర్ అని పెట్టారు. 3 semesters. ఈ 3 semesters కూడా మీకు కొంత కంప్యూటర్ అప్లికేషన్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, కంప్యూటేషన్ మీద, ఎకనామిక్స్ మీద అండ్ బయాలజీ మీద అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు మీకు. అండ్ అన్నిట్లలోనూ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని బట్టి ఆఫ్టర్ 3rd sem ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు డిసైడ్ విచ్ స్ట్రీమ్ దే వాంట్ టు టేక్. సో ఇది ఒకటి వినూత్నంగా అనిపించింది నాకు. అంటే డే 1 మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ అయ్యే బదులు ఈ ఓపెన్ మైండెడ్ ఆప్షన్స్ పెట్టుకొని దాని తర్వాత మనకు తగ్గట్టుగా మనకు నచ్చిన విధంగా మన కరికులంని మనం ఫ్రేమ్అవుట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ప్లక్ష. అండ్ సెకండ్ థింగ్, అంటే ఈ యూనివర్సిటీ స్థాపించిన వాళ్ళలో ఒక 100 మంది ఎక్స్ ఐఐటి అండ్ ఐఐఎం అల్యూమినీ ఉన్నారు. వీళ్ళందరూ కలెక్టివ్ ఫిలాంథ్రఫీతో ముందుకొచ్చి వాళ్ళుగా, అంటే ఇట్స్ నాట్ వన్ సింగిల్ ఓనర్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్. ఒక 100 మంది ఐఐటియన్స్, మోస్ట్లీ 1990 పాస్అవుట్స్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ నుండి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్, టాప్ లీడర్స్ అండ్ దర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ ద కంట్రీ. వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యూనివర్సిటీని స్థాపించారు. అండ్ వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది ఇంట్లో చదువుతున్నారు. సో ఆ దృక్పథంతో, ఆ మైండ్ సెట్తో స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇది. 2016లో కాన్సెప్చువలైజ్ చేస్తే 4 years బ్యాక్ దే హ్యావ్ టేకెన్ ద ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ పాస్అవుట్ అవుతుంది. ఆ పిల్లలతో కూడా మాట్లాడాను నేను. అత్యద్భుతమైన ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది. దో దే హ్యావ్ నాట్ పబ్లిష్, అవుట్ ఆఫ్ 80 students 8 students ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయ్యారు. ఫ్లిప్కార్ట్లో రావడం అంటే కేవలం మన టాప్ 5 ఐఐటీస్లో మాత్రమే సాధ్యం ఇండియాలో. సో అట్లాంటిది
ఈ కొత్త కాలేజ్ నుండి ఒక్క క్యాంపస్ నుండి 8 మెంబర్స్ని తీసుకోవడం అనేది చాలా విశిష్టమైన విషయం. దట్ హ్యాపెండ్ హియర్. అలాగే ఇంకా హిటాచి ఇట్లాంటి కంపెనీస్, టాప్ నాచ్ కంపెనీస్ కూడా ఇక్కడ పిల్లల్ని తీసుకున్నారు. సో దిస్ ఈస్ నాట్ అఫీషియలీ పబ్లిష్డ్, బట్ దిస్ ఈస్ వాట్ ఐ కేమ్ టు నో ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇన్ ఫైనల్ ఇయర్ దేర్. అండ్ చాలామంది రీసెర్చ్ ఆప్షన్స్ కూడా మంచి మంచి యూనివర్సిటీస్లో, ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో ఆల్రెడీ సీట్ సంపాదించారు. ఇక్కడ ఇన్నోవేషన్, లీడర్షిప్ మీద చాలా ఎంఫసిస్ చేస్తారు. ఈ గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకొచ్చి, థాట్ లీడర్స్ అందరినీ తీసుకొచ్చి పిల్లలతో రెగ్యులర్గా ఇంటరాక్షన్ చేయించడం. ఎందుకంటే లిమిటెడ్ సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంది కనుక ఇది బ్యూటిఫుల్లీ పాసిబుల్. 4 years అయినా కూడా కేవలం వాళ్ళ ఇంటేక్ ఇప్పుడు 200కి మాత్రమే లిమిట్ చేశారు. అంతకుముందు ఇట్ వాజ్ ఓన్లీ 100 స్టూడెంట్స్ పర్ ఇయర్. ఈ 100 స్టూడెంట్స్ కోసం దాదాపు 100 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి, కార్నెల్లో పిహెచ్డీ చేసి కార్నెల్లో టీచ్ చేసిన ప్రొఫెసర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. పర్డ్యూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసిన వాళ్ళు, అక్కడ టీచ్ చేసిన వాళ్ళు, అక్కడ ల్యాబొరేటరీస్ అవన్నీ సెటప్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇట్స్ ఏ టాప్ క్లాస్ ఫ్యాకల్టీ. అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే ఐఐటీస్లో కూడా ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ నేను ఇప్పటివరకు చూడలేదు. అంత లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. చిన్నదైనా కూడా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. బట్ అల్ట్రా మోడర్న్ క్యాంపస్ అని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టారు. ల్యాబొరేటరీస్ అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అండ్ పిల్లలతో మాట్లాడుతుంటే ద పేర్ గ్రూప్, ఆ ఎనర్జీ, వాళ్ళ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అడిగే నేచరు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. అంటే మొత్తం అంతా కూడా కల్చర్ని వాళ్ళు ఇన్స్టిల్ చేస్తున్నారు అక్కడ. ఒక బ్యూటిఫుల్ కల్చర్ ఇన్స్టిల్ చేశారు. అండ్ వితిన్ 4 years ఐ థింక్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్. ప్రక్ష యూనివర్సిటీ గురించి కొన్ని చెప్పాలంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్లాస్ రూమ్స్ నేను చాలా యూనివర్సిటీస్ని చూశాను, చాలా క్యాంపస్కి. బికాస్ ఐఎమ్ టీచర్, ఐ లవ్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్ ఫస్ట్. ఇక్కడున్న క్లాస్ రూమ్, ఇట్స్ ఏ హారిజంటలీ వైడ్ క్లాస్ రూమ్స్, బ్యూటిఫుల్ సీటింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటలీ ఎక్విప్డ్. అండ్ ఎంఐటీలో బోర్డ్స్ ఉంటాయి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెస్మరైజ్, అంటే ఎకోస్టిక్స్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ ప్లాన్డ్. మంచి మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ఇక్కడ లైవ్ రీసెర్చ్ జరుగుతుంది, లేటెస్ట్ రీసెర్చ్ అందుట్లో కూడా. సో రోబోటిక్స్ మీద అద్భుతమైన ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దెర్ ఇస్ అ ఫారిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హూ ఇస్ వర్కింగ్ విత్ ద చిల్డ్రన్ ఇన్ క్రియేటింగ్ ఎ హ్యూమనాయిడ్ ఆర్మ్. సో హ్యూమనాయిడ్ ఆర్మ్ అక్కడ లైవ్ క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ అప్ ఫర్ డిస్ప్లే. అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ దే ఆర్ వర్కింగ్ హ్యాండ్స్ ఆన్. లైబ్రరీ స్పేషియస్గా ఉంది. హాస్టల్ అండ్ డైనింగ్ ఫెసిలిటీస్ చూస్తే, డైనింగ్ ఫెసిలిటీ అయితే ఒక 5-star హోటల్లో కూర్చున్నట్టే ఉంటుంది. ఆ లుక్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్. అండ్ హాస్టల్స్ కూడా ఐ డెంట్ గో పర్సనలీ, బట్ ఐ వాస్ టాకింగ్ టు ద స్టూడెంట్స్. హాస్టల్ బిల్డింగ్ వరకు చూశాను, రూమ్ లోపలికి వెళ్ళి చూడలేదు. బట్ దే ఆర్ ఆల్ ఎయిర్ కండిషన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ రూమ్స్ విత్ 2 students per room. బ్యూటిఫుల్ అయితే బిల్డింగ్ బయట నుండి అయితే బ్యూటిఫుల్గా ఉంది. బట్ డైనింగ్ ప్లేస్ అయితే అసలు చాలా హైగా ఉంటుంది. సో మంచి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. యూ కెన్ రన్, యూ కెన్ వాక్, జాగ్, డూ ఎవ్రీథింగ్. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ బాస్కెట్బాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్రెష్మోర్ ఇయర్ గురించి మీకు చెప్పాను. మీరు Day 1 నేను కంప్యూటర్ సైన్సా, బయాలజికల్ సిస్టమ్సా, రోబోటిక్సా, డేటా సైన్సా, ఎకనామిక్సా అని ఫిక్స్ అవ్వక్కర్లేదు. ఫర్ 1.5 years యూ కెన్ ఎక్స్ప్లోర్ వేరియస్ ఆప్షన్స్ అండ్ దెన్ డిసైడ్. అండ్ దీంట్లో ఇన్ని సీట్లే, దాంట్లో అన్ని సీట్లే అని ఫిక్స్డ్గా ఏం లేదు. నీకు ఏ సీట్ కావాలన్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ వీళ్ళు సైన్సెస్ మీద అంటే కన్వెన్షనల్గా ఐఐటీలో చెప్తున్నట్టు కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒక పనికి మన పాత కరికులం చెప్పట్లేదు. ఈరోజు మనకి ఇంజనీరింగ్కి లేటెస్ట్గా ఏమేమి అప్లికబుల్ అవుతాయో అవి మాత్రమే ఒక ఫౌండేషన్ ఆఫ్ సైన్స్ అని ఒక మాడ్యూల్ క్రియేట్ చేశారు, దాంట్లో చెప్తున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఎంఫసిస్, బ్యూటీ ఏంటంటే ఇప్పుడు కరెంట్ రీసెర్చ్ దేంట్లో జరుగుతున్న, వెదర్ ఇట్ ఈస్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెటీరియల్ సైన్స్ ఆర్ బయో, ఏది కూడా ఎవ్రీథింగ్ ఎండ్స్ అప్ టు కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ విజను, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, వీటి మీదకి వెళ్ళి అవుతున్నాయి. అన్ని సబ్జెక్ట్స్ కూడా వీటి మీదకి వెళ్తున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుందంటే కంప్యూటేషనల్ థింకింగ్ ఒకటి అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకొని వాళ్ళ కోర్స్ కరికులం అంతా కూడా దీని మీదే బిల్డ్ చేశారు. సో దే ఆర్ ఎక్స్పోజింగ్ స్టూడెంట్స్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ థింకింగ్. ఎందుకంటే ఈ లాంగ్వేజెస్, ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అండ్ ఈరోజు మనకున్న టూల్స్లో గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంది. సో కావాల్సింది పిల్లలకి ఏంటి అంటే ఇంజనీరింగ్లో
ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కావాలి. వాళ్ళ ఎంటైర్ కరికులం కూడా దీని చుట్టూతో ఫ్రేమ్ చేసుకొని ఉంది. మేకర్స్ ల్యాబ్ అని ఒకటి ఉంది, చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. మేకర్స్ ల్యాబ్లో ఏంటంటే మీకు 3D ప్రింటర్స్ ఉన్నాయి, లేత్ మెషిన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా కూడా తయారు చేయొచ్చు. ప్రపంచంలో నేను ఒక బొమ్మ తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఒక బాల్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఓ రాబోట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, రేడియో తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఓ శాటిలైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నిటికి కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ ఆ ల్యాబొరేటరీలో ఉంది. ఇట్స్ కాల్డ్ మేకర్స్ ల్యాబ్. సో దాన్ని చాలా ప్యాషనేట్గా డిజైన్ ఇంజనీరింగ్తో తయారు చేశారు. పిల్లలు అక్కడ జస్ట్ ఒకటేమో కంపల్సరీ కరికులం ముందు కోర్స్ ఒకటి ఉంది. దాని తర్వాత ఎప్పుడు పిల్లోడికి ఏ ఫ్రీ మైండ్ ఉన్నా కూడా వెళ్ళి అక్కడ తనకు కావాల్సినవి తయారు చేసుకోవచ్చు. సో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ టు క్రియేటివిటీ. అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మంచి మంచి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ల్యాబొరేటరీస్ ఉండడమే కాకుండా దాంట్లో లేటెస్ట్ రీసెర్చ్ ఏదైతే ఇప్పుడు డైరెక్ట్గా అప్లికబుల్ రీసెర్చ్ ఉందో అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోసిస్టమ్స్ ఇంజనీరింగ్లో క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మీద దే హ్యావ్ జాయిన్డ్ విత్ పంజాబ్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ రీసెర్చ్. ఎందుకంటే పంజాబ్ నెంబర్ 1 అన్ఫార్చునేట్లీ నెంబర్ 1 స్టేట్స్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్స్. సో దే ఆర్ కోరిలేటింగ్ ఆ జెనెటిక్స్, వాళ్ళ జెనెటిక్స్కి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, పెస్టిసైడ్కి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అనేది దే ఆర్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ పంజాబ్ గవర్నమెంట్. అండ్ దానికి కావాల్సిన ల్యాబొరేటరీస్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. ఆ ప్రొఫెసర్ ఎవరైతే అక్కడ చేస్తున్నారో టాప్ నాచ్ ప్రొఫెసర్ స్వగత అని. సో ఐ టాక్ టు హిమ్ అండ్ వండర్ఫుల్. ఏ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్స్తో మాట్లాడినా కూడా దే ఆర్ అబ్రెస్ట్ విత్ ద నాలెడ్జ్, టాప్ నాచ్. అంటే ఏదో కన్వెన్షనల్గా నేను వచ్చి చేశానని కాకుండా లైవ్ రీసెర్చ్ చేస్తూ వాళ్ళు టీచింగ్లోకి వచ్చిన వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ కూడా ఒక ల్యాబొరేటరీ ఉంది. బెర్నార్డ్ అని పర్డ్యూ యూనివర్సిటీ నుండి తీసుకొచ్చారు ప్రొఫెసర్ని. ఆయన చాలా ఇంట్రెస్ట్తో లాస్ట్ 4 yearsలో కమ్యూనికేషన్ ల్యాబ్ సెటప్ చేశాడు. సో ఆ కమ్యూనికేషన్ ల్యాబ్ ఎలా ఉంటుందంటే మీరు దాని ముందు కూర్చొని మాట్లాడినా, స్పీచ్ డెలివర్ చేసినా కూడా PTZ కెమెరాస్ అవన్నీ ఉంటాయి. దాన్ని ఏఎంఎల్తో కొలాబరేట్ చేసి ఇట్ విల్ గివ్ యూ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ యాజ్ టు వాట్ ఆల్ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా ఇస్తుంది. సో ఆల్ స్టూడెంట్స్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ కమ్యూనికేషన్ ల్యాబ్ అండ్ ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఓవరాల్గా చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మణిపాల్, వీటన్నిటికన్నా కూడా ఇవన్నీ హ్యూజ్లీ హెవీలీ క్రౌడెడ్ అయిపోయాయి. బట్ Plaksha, I would rate them much above all of these institutions. And faculty, especially highly learned faculty, అండ్ మంచి మంచి యూనివర్సిటీస్లో PhD చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కార్నెల్, MIT, ఆక్స్ఫర్డ్లో నుండి చేసి వచ్చిన ప్రొఫెసర్ని కూడా, వర్క్ చేసిన ప్రొఫెసర్ని కూడా కలిసాను నేను అక్కడ. పర్డ్యూ, బర్క్లీ, చాలా టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా హీ ఈజ్ హైలీ ఎనర్జెటిక్. హీ వర్క్ విత్ IASC అండ్ టాప్ సైంటిస్ట్లలో ఒకతను. అండ్ చాలా ప్యాషనేట్గా ఈ ఇన్స్టిట్యూట్ని హీఈస్ బ్రింగింగ్ అప్. సో ఎవరైతే స్టూడెంట్స్ మంచి ప్రైవేట్ యూనివర్సిటీ చూస్తున్నారో, బిట్స్కి ప్యారలల్గా బిట్స్ లాంటి యూనివర్సిటీ చూస్తున్నారో, ఐ థింక్ Plaksha షుడ్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ యువర్ రేడర్. అండ్ అక్కడ స్టూడెంట్ ఎట్లా ఉన్నారంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ IB అండ్ CBSE బ్యాక్గ్రౌండ్స్ అండ్ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుండి వచ్చిన పిల్లలే ఉన్నారు. సో కమ్యూనికేషన్ వైజ్ కానీ, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ వైజ్ కానీ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ కల్చర్ ఒకటి క్రియేట్ చేశారు. అండ్ నార్మల్గా అన్ని కాలేజీలో ఉన్నట్టే ఇక్కడ కూడా కల్చరల్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. బట్ మేజర్లీ ఏంటంటే వీళ్ళ పుష్ అంతా కూడా సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్స్ గురించి ఉంది. అంటే లీడర్షిప్లో మేజర్గా ఏంటంటే ఎమోషనల్ అండ్ సోషల్ స్ట్రెంగ్స్ ఉన్న వాళ్ళు, సోషల్ ఇంపాక్ట్ గురించి తెలిసిన వాళ్ళు దే థ్రైవ్ యాజ్ లీడర్స్. అలాగే ఎమోషనల్ కోఎఫిషియంట్ హైగా ఉన్న వాళ్ళు కూడా దే టర్న్ అవుట్ టు బి గుడ్ లీడర్స్. సో ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఒక సోషల్ ఇంపాక్ట్, ఒక సోషల్ కన్సర్న్ ఉంది. అంటే చిన్న చిన్న విషయాలు అక్కడ క్యాంపస్లో చూస్తే ఒక 2 పెద్ద డాబర్మైన్ కుక్కలు ఉన్నాయి. అవి ప్రతి పిల్లోడి దగ్గరికి వెళ్ళి కూడా దే ఆర్ స్పెండింగ్ సమ్ టైమ్ అండ్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ విత్ దెమ్. అండ్ చిన్న వాటిల్లో కూడా పిల్లలు చూసే కేర్, అప్కీప్ ఆఫ్ ద క్యాంపస్, నీట్గా పెట్టుకున్నారు ఆ క్యాంపస్. అంటే కల్చర్ ఆఫ్ ద స్టూడెంట్స్, మంచి పిల్లలు ఉన్నారు. అండ్ వై చూస్ Plaksha? డెఫినెట్లీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్. మొహమాటంగా కూడా చెప్పాలంటే టాప్ Tier 1
వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్తో పోటీ పడుతుంది. అట్లీస్ట్ అలా అవ్వాలని విజన్ ఉంది వాళ్ళకి. ఆ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. ఫోకస్ ఈజ్ ఆన్ ఇన్నోవేషన్. ఏదో రోట్ లెర్నింగ్ కాకుండా, ఏదో మొక్కుబడిగా బట్టి కొట్టి CGPL అట్లాంటివి ఇవ్వకుండా లైవ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంది వీళ్ళకి. ఎన్నో ఇండస్ట్రీస్, చిన్న సైజ్ ఇన్స్టిట్యూషన్ 400 మంది పిల్లలు ప్రస్తుతం ఉన్నారు, 100 మంది పిల్లలు ఉంటారు. అయినా కూడా ద క్వాలిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కమింగ్ దేర్, షోకేసింగ్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు కమ్ అవుట్ టు దెమ్ అండ్ డూ రీసెర్చ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంత ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఏ యూనివర్సిటీలో కూడా నేను చూడలేదు, ఇంక్లూడింగ్ IITs. సో హై అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంది ఇక్కడ. బికాస్ ప్రమోటర్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ ద టాప్ నాచ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో హ్యాపీగా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఫౌండర్స్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. మీరు టాప్ కంపెనీస్ ఏవి తీసుకున్నా కూడా దాంట్లో దాని హెడ్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. Naukri.com, BCG, every company, and there are people here. సో ఎట్లాంటి పిల్లలకి ఈ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అంటే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, ఒక లీడర్షిప్ విధానాన్ని చూసి, అంటే కేవలం బట్టి నేను 8 కొట్టాలి, 9.1 కొట్టాలి ఇట్లాంటి పిల్లలు కాకుండా, ఎవరైతే ఇన్నోవేటివ్గా నేర్చుకోవాలి, రిగరస్ లెర్నింగ్కి ఇక్కడ చాలా రిగరస్గా ఉంటుంది కరికులం. ఆ రిగరస్ కరికులంకి ఎవరైతే ఓపెన్గా ఉంటారో అట్లాంటి పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఎంటైర్ పియర్ గ్రూప్ కూడా ఒక మంచి చాలా సాలిడ్ పియర్ గ్రూప్, ఎట్లయితే మీకు బిట్స్లో కనబడుతుందో అట్లాంటి బిట్స్ పిలానీలో మంచి ప్రోగ్రామ్స్లో ఎలా అయితే పియర్ గ్రూప్ ఉంటుందో అలాంటి పియర్ గ్రూప్ ఉంది ఇక్కడ. సో మనం కూడా అక్కడ ఫిట్ అవ్వాలి అని అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. సో వీ నీడ్ టు కండక్ట్ అవర్ సెల్స్ వెల్ అండ్ వీ నీడ్ టు పర్ఫార్మ్ రిగరస్లీ. దానికి ఓపెన్గా ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్తో వెళ్ళాలి. అండ్ మొహమాట పడుతూ ఉండకుండా యూ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్. అందరితో కలుపుగా మాట్లాడుతుంటే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు టర్న్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ గ్లోబల్ లీడర్. అండ్ మ్యాథమెటికల్ బేస్డ్లో ఉన్నాయి. ఈవెన్ బయాలజికల్ సిస్టమ్స్ అనే చాప్టర్ స్ట్రీమ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఆల్సో ప్యూర్లీ మ్యాథమెటికల్ దేర్. సో కనుక మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా చేయగలుగుతారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఫీజ్ ఈస్ ప్రెటీ హై. అఫోర్డబిలిటీ కూడా though they have scholarships from 25% to 100%, still the cost of living, I would say, will be on the slightly upper side. So these are all the things which you have to keep in mind. Okay, so all the very best students. Next week meeku inkoka university tho munduku